शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అన్నయ్య, ఎక్కడ దాకా వచ్చావు? వస్తున్నా అన్నయ్య, ఇంకో 5 నిమిషాలు వచ్చేస్తా. సరే వచ్చేయి. ఇదిగో నాన్న, వీరేందర్ దగ్గర ఇప్పుడే మాట్లాడాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాడంట. తీసుకోండి. నేనేంట్రా అలా చూస్తున్నావు? మా కాలనీ అమ్మాయిలు వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. మీకేమైనా పిచ్చా ఏంటి? నాకు మీ దగ్గర గొడవ పట్టడం అస్సలు ఇష్టం లేదు. ఆయన కూడా రోజు గొడవ చేస్తున్నారు. వికాస్, మీరిద్దరు తెల్లవారుజామున వచ్చేసారా? నాకు ఆరోగ్యం సరిలేదు, ఇక్కడి నుంచి వెళ్ళండి. అంకుల్, మీ కొడుకు చెప్పి పెట్టండి. మీ ఇంట్లో అమ్మాయిలు లేదు కదా, సో మీకు ఎలా అర్థమవుతుంది? అమ్మాయిల గురించి మీకేం తెలుసు? నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, బంధువులు రాబోతున్నారు. రండి. మీ అన్నకి చెప్పి పెట్టు, మా ఇంటి ఆడవాళ్ళ మీద ఒక కన్నేశాడు. చేసావు కదా, నీ వైఫ్ని జాగ్రత్తగా చూసుకో, వాడి ఒక నీచమైన చూపు నుంచి. మీరేం మాట్లాడుతున్నారు? ముందు ఇక్కడ నుండి వెళ్ళండి. 4 తగిలిస్తే కానీ బుద్ధి వస్తుందంటే చెప్పండి. వాళ్ళు చెప్పేది పట్టించుకోకు, నువ్వు లోపలికి రా. అన్నా, మీరు వెళ్ళండి. రారా, రండి, కూర్చోండి. ఆశీర్వదించండి. బాగుందన్నా. వచ్చే దారిలో ఇబ్బంది ఏమీ లేదు కదా? లేదు లేదు. అరే, ఇవన్నీ ఎందుకు? ఇదెందుకు? ఆశీర్వాదంగా ఉంచుకో. మావయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. నేను వీరేందర్ చాలా రోజులుగా అనుకుంటున్నాం మీ అందరినీ ఒకరోజు వచ్చి కలవాలని. ఇదిగో చూడండి, ఫైనలీ ఇది మేము వచ్చేసాం. మీరు వచ్చింది మంచిదైపోయింది, చాలా సంతోషంగా ఉందమ్మా, నిజంగా. నాకు బాగా నచ్చింది డాడీ. మీరు హెల్తీగా ఉండడమే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, సరేనా? నువ్వు వచ్చింది మంచిదైంది. ఈ ఇల్లు చూసావా ఇప్పుడు ఎంత పాజిటివ్ వైబ్స్తో ఉందో? మేము కూడా ఢిల్లీ వస్తాం. అరే, ఇందులో చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు రండి, నాన్నతో కలిసి రండి. ఇప్పుడు మేము ఢిల్లీలో ఒక ఇల్లును కొనేసాం. చాలా మంచి విషయం. అన్న, మీరెందుకని పెళ్లి చేసుకోకూడదు? పెళ్ళా? త్వరలోనే చేసుకుంటాను. ఫ్యామిలీ సెటిల్ అవుద్ది. అలాగే ఏమన్నానంటే ఢిల్లీ అమ్మాయిలు చాలా బాగుంటారని. అవును, అదేంటో నిజమే. తను కూడా ఆ ఊరే కదా. నువ్వు ఒక పని చేయొచ్చు కదా, నా కోసం ఢిల్లీలో ఒక అమ్మాయిని వెతుకు. అలాగే తాను ఎలాగా? అరే, తాన్యాలో ఎలా కుదురుద్ది? తను ఒకే పీస్ కదా. ఏం మాట్లాడుతున్నారన్నా?
బాబు చెప్పండి నాన్న. నువ్వు పెళ్లి చేసుకో. ఎన్ని రోజులు మిగతా వాళ్ళని చూసి నీ సంతోషం ఆపుకుంటావు? మీ అమ్మ చనిపోయిన తర్వాత ఎంత కష్టపడ్డాం. వీరేందర్ ఢిల్లీలో ఉన్నాడు, కానీ మరియు ఈ ఇల్లు చూసుకునే వాళ్ళు కావాలి కదా. ఇది చూసావా? ఇది నేనే. ఇంకా ఇది అన్నయ్య. మ్మ్. ఈ ఫోటో చూసారా? నీకు తెలుసా, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ చాలా లోన్లీగా ఫీల్ అవుతాను. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి నాకన్నీ కంప్లీట్ అయినట్టు ఫీల్ అవుతున్నా. ఉదాహరణకు చూడే, నేను ఫ్యామిలీని ఎదిరించి పెళ్లి చేసుకున్నా నేను. కానీ ఇప్పుడు చూడు, అందరు నిన్ను ఇష్టపడతారు. ఐ నో బేబీ. ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం చాలా బాగుంది కదా. అన్నయ్య, నాన్నగారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మ్మ్. అన్నయ్య దగ్గర అలాగే నాన్న దగ్గర డబ్బుల గురించి నేను ఎలా మాట్లాడాలో అర్థం కావట్లా. నాన్నగారి బాధ్యత నాదే. నేను ఆయన్ని ఎలా మ్యాజిక్ చేస్తానంటే ఇంకా ఎప్పుడు నా మాటే వింటారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఇది కూడా బానే ఉంది కదా. వీరేందర్, సారీ. యాక్చువల్లీ పొద్దునే టైంకి లేగమని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మనం పొద్దున్నే జాగింగ్ వెళ్దాం, సరేనా? సరే, గుడ్ నైట్. ఓకే. అన్నయ్య, నీ దగ్గర ఒకటి అడగాలనుకున్నా. ఈ వికాస్ అలాగే మనీష్తో సమస్య ఏంటి అసలు? ఊరికే మన ఇంటికి వస్తున్నారు, ఇష్టానికి మాట్లాడుతున్నారంట. ఒక పక్క మన ల్యాండ్ వాళ్ళు ఆక్రమించి పెట్టుకున్నారు, అలాగే ఇంకో పక్క మన కుటుంబం మీద దూషిస్తున్నారు. కానీ వాళ్ళ హద్దులు మీరారు. నాకంటూ ముందలే మిమ్మల్ని ఇష్టానికి మాట్లాడారు. మీరెందుకని ఏం మాట్లాడలా? ఒకవేళ ఆ విధంగా ఏమైనా సమస్య ఉంటే నేను వెళ్లేలోపు వాళ్ళిద్దరిని ఏదో ఒక చేయకుండా వదలను. ఇటు చూడు తమ్ముడు, నువ్వేమీ పట్టించుకోకు. పక్కింటి వాళ్ళతో మనం పగ పెంచుకోకూడదు, అలా ఆలోచించొద్దు. ఎలాంటి నెగిటివ్ విషయం పక్కకి మనం వెళ్ళకూడదు, సరేనా? నేను చెప్పేది అర్థమైందిగా? అన్నయ్య, మీరు సరిగా చెప్పారు. మనం ఎవరిని పగ తీర్చుకోకూడదు. ఒక ఇంటెలిజెంట్ మాత్రమే ఇవన్నీ అర్థం చేసుకోగలరు. నువ్వు చాలా లక్కీ. ఎందుకు? నీకింత అందమైన ఇంటెలిజెంట్ పిల్లని దొరికింది కదా. అందుకా? సరే, రేపు టైంకి లెగవాలి కదా. సరే గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మనీష్, వీరేన్ 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. వాడికి ఏదో ఒకటి ఉంది ఖచ్చితంగా. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ స్థలం కోసం వచ్చి ఉంటాడు. మ్మ్. ఎక్కడున్నా కానీ తప్పించుకోలేడు. వాడు కనుక ఎక్కువ మాట్లాడితే వాడు నెత్తి మీద పీకుదాం మనం. వాడికి ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళైంది, కొంచెం వేడిగానే ఉంటాడు. మ్మ్. కొద్ది రోజుల్లో వాడికి అలవాటు అయిపోతుంది. వాడి యొక్క భార్యను చూసావు, పట్టుకుని వచ్చాడు. అవును, ఇల్లంతా చాలా బ్రైట్ గా ఉంది. ఇక నరేన్ గడికి పెద్ద పండగే. ఏయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వు నన్ను మొదటిసారి కలిసినట్టుగానే చేస్తున్నావు కదా నువ్వు. ఫస్ట్ టైమే కదా. ఐ మీన్, ఈ ఇంట్లో మనకి ఫస్ట్ టైం కదా. అలాగా? కానీ నాకు ప్రతి రాత్రి నీతో ఫస్ట్ నైటే. అవునా? మ్మ్. ఏమైంది? ఏమైందంటున్నానా? ఇక్కడ ఎవరో ఉన్నారు. తాన్యా, ఏమైంది? ఇక్కడ ఎవరో ఉన్నారు వీరేందర్, నేను చూశాను. ఎవరు లేరు కదా ఇక్కడ. అరే, నీకేమైంది? నిజంగా నేను ఇక్కడ ఎవరినో చూశాను.
అరే తానే ఎవరు లేరు, నీ యొక్క భ్రమ. వీరేందర్, నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్ము. అయితే నువ్వు నిజం చెప్పు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నా అని. నా మూడంతా చెడగొట్టి పెట్టావు నువ్వు. వీరేందర్ ఎవరై ఉంటారు? వీరేందర్, నేను చెప్పేది నిజమే. అక్కడ ఎవరో ఉన్నారు, నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను నిజంగా చెప్తున్నా, ఎవరు అక్కడ ఉన్నారు. హ్మ్. సరే, ఓకే బేబీ, సారీ. సారీ. నాన్న, నిన్న రాత్రి కిటికీ దగ్గర ఎవరో నుంచున్నారు. అరే అదంతా భ్రమ. నిన్న రాత్రి నుండి దాని గురించి ఆలోచిస్తున్నావు. నాన్న, నేను క్లియర్గా చూశాను. తను చెప్పిందంటే కరెక్ట్గానే ఉంటుంది. నాకు తెలిసి అది ఖచ్చితంగా వికాస్ మనీష్ అయి ఉండాలి. వాళ్ళిద్దరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళిద్దరు అసలు ఎదవలయ్యారు. వాళ్ళిద్దరు అమ్మాయిలతో గొడవ పడుతున్నారు. సరే వదిలేండి నాన్న, వాళ్ళ గురించి ఆలోచించి ఏ ప్రయోజనం ఉండదు. కానీ అది నీ భ్రమే ఉంటుంది. సరే, నేను ఒక 2 గంటల్లో తిరిగి వస్తాను. నా ఫ్రెండ్స్ని కలిసి చెప్పనుంది. ఓకే. డాడీ, మీరు భోంచేశాక నేను మీ కాలికి మసాజ్ చేస్తాను. అరేమ్మా, ఎందుకమ్మా ఇదంతా? డాడీ, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. నా కొడుకుని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి ఒక మంచి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చున్నాడు. ఓహో, ఏంటి విషయం? మేకప్ చాలా హెవీగా ఉంది. ఎవరి కోసం? ఎవరి కోసం అంటే నేను నా కోసం మేకప్ వేయకూడదా? అందంగా ఉండకూడదా ఏంటి? అరే, నేను అలా చెప్పలేదు. నాకు తెలిసి మీరు త్వరగా పెళ్లి చేసుకోవాలి, కరెక్టా? నేను పెళ్లి చేసుకునేవాడిని, కానీ నీలాంటి ఒక అమ్మాయి నాకు దొరకలేదు. నేను ఒక విషయం చెప్పనా? మీకు నాకంటే చాలా అందమైన అమ్మాయి దొరుకుతుంది. అలాగా? అది కూడా నేను గొడవ పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా. హ్మ్. అయితే నాతో గొడవపడు. మీరు బాగుంటుంది. ఏమంటున్నారు? ఏంటి? నేను ఏం చెప్తున్నానంటే, ఈ పెళ్లి విషయాన్ని వదిలే. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, వీరేంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు. మీ ఇద్దరిని చూసి సంతోషపడతాను. ఓ అలాగే నీకు ఏం నచ్చుతుంది? అంటే అంటే నువ్వు ఢిల్లీలో మోడర్న్ అమ్మాయివి కదా, నీకు ఏది ఇష్టం ఏది నచ్చలేదని నాకు చెప్పొచ్చు. నేను మీ మామయ్యనే కదా. సో చెప్పు. సో నీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదా అనేసి సిగ్గుపడకు. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. 2 minutesలో వస్తాను. నమస్తే సార్. రా సంజయ్, వచ్చి కూర్చో. లేదు, కూర్చోంటే లేట్ అయిపోతుంది. నేను మీకు ఒకటి చెప్పడానికి వచ్చాను. రేపు అన్నయ్యని కోర్టుకు పంపించండి. మన కోర్టులో హియరింగ్ ఉంది కదా. నేను టైంకి వచ్చేస్తాను. రేపు లాయర్ని మీట్ అవ్వాలి కదా. అవునండి. సరే, ఓకే. యాక్చువల్లీ అదేంటంటే వీరేంద్ర కబోర్డ్లో షర్ట్ తీసుకుందామని వచ్చాను. అయితే తీసుకోండి. ఏం తీసుకోవాలి? అంటే షర్ట్ తీసుకోమని చెప్తున్నా. అలాంటే షర్ట్ తీసుకోమని చెప్పు. సరే. సరే తానియా, నాకు ఏ కలర్ సెట్ అవుతుంది? నాకేమనిపిస్తుందంటే మీ స్కిన్ టోన్కి బ్లాక్ అయితే చాలా బాగుంటుందని. ఇది ఎలా ఉంది? హా, దట్ వన్. సో ఓకే.
సరే ధాన్య, ఇవాళ రాత్రి నీకు స్పెషల్గా ఒకటి తీసుకొస్తాను. అదేంటి బావా? సాయంకాలం దాకా వెయిట్ చేయి. సరే, సీ యూ ఈవినింగ్. ఓకే బాయ్. ఏమైంది బాబు? ఉదయాన త్వరగా బయలుదేరావు? స్నేహితులను కలిసావా? కలిశాను, కానీ ఏ పని జరగలేదు. ఏంటి అలా ఉన్నావు? చెప్పు బాబు, ఎవరైనా ఏదైనా చెప్పారా? నాన్న, లోన్ ఒక బర్డెన్ ఎక్కువైంది. ఎంత ఎక్కువైందంటే తీరుస్తానికి కష్టంగా ఉంది. అలాగే పోలీస్ జాబ్లో ఎంత నీ శాలరీ దొరుకుద్ది? ఇల్లు బండి లోన్లో ఉన్నాయి. నెల నెల ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతున్నా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. నాన్నా, మీరేమైనా కాస్త డబ్బుల్ని ఏర్పాటు చేస్తే నాకు కాస్త బాగుంటుందని అనిపిస్తుంది. నువ్వు టెన్షన్ కావద్దు, డబ్బు నేను రెడీ చేస్తాను. ఇంకా 2 నెలల్లో నా రిటైర్మెంట్ డబ్బులు 2 లక్షలు రాబోతున్నాయి. వచ్చిన తర్వాత 2 లక్షలు నువ్వే తీసేసుకో. 2 లక్షలు సరిపోవు నాన్న, లోన్ చాలానే పెద్దది. అలాగైతే మనము స్థలాన్ని అమ్మాలి. ఇప్పుడు ఏ ల్యాండ్ కేస్ వికాస్తో జరుగుతుందో ఆ ల్యాండ్ కోర్టులు విలువ చేస్తుంది. ఒక్కసారి ఆ కేసు కోర్టులో గెలిచిందంటే 1.4 కోట్ల దాకా మన దగ్గర వచ్చేస్తుంది. అయితే సరే, ఈసారి వచ్చేసాను కదా, ఆ ల్యాండ్ మ్యాటర్ని సాల్వ్ చేసే వెళ్తాను. ఆ ల్యాండ్ని దక్కించుకోకుండా వెళ్ళను. దానికోసం ఏం చేయాలన్నా చేస్తా. ఒకటి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చూస్తా, లేదా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో దానికి మార్గమైనా చూస్తా. కానీ విషయాన్ని ఫినిష్ చేసే వెళ్తా. బావా మీరా? అది నేను నీకోసం చెప్పాను కదా సాయంకాలం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తానని. ఇదిగో నీకే. దీనికి అవసరం ఏముంది మావయ్య? ముందు చూడు, చూసి బాగుందో లేదో చెప్పు. ఓ. మావయ్య, నా దగ్గర ఫోన్ ఆల్రెడీ ఉంది. అయినా సరే ఎందుకు నాకు ఇంత కాస్ట్లీ ఫోన్? దీంట్లో ఏముంది? అరే చూసావా, అరే తన కోసం ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే నా కోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకని అడుగుతుంది. ఇప్పుడంతా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. నేనేమో తన మావయ్యని, అందుకే ఇచ్చాను. అరే పర్లేదే, మీరు తానియా కంటే గిఫ్ట్ ఇచ్చారు. మరి నాకు మరి అంత కాస్ట్లీ ఫోన్ అయినా అవసరం లేదు. కనీసం నార్మల్ ఫోన్ అయినా కొనియండి. ఓకే, నీకు కూడా గిఫ్ట్ ఇస్తాను, కానీ నువ్వు కొంచెం రోజులు వెయిట్ చేయాలి. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. సరేనా? నేను బయలుదేరుతాను. మావయ్యతో మాట్లాడారా? ఏమన్నారు?
నేను మాట్లాడాను. నాన్న 2 లక్షలు ఇస్తా అని చెప్పారు. అది కూడా 2 నెలల తర్వాతంట. కానీ మిగతాది ఆ ల్యాండ్ కేస్ డిపెండ్ అయ్యి ఉందంట. ఒక్కసారి మీ అన్నయ్యతో మాట్లాడతారా? ఏంటంటే ఆయన ఆలోచించకుండా నాకింత కాస్ట్లీ ఫోన్ గిఫ్ట్ చేస్తారా? అలాంటప్పుడు మన ప్రాబ్లం కూడా అర్థం చేసుకుంటారు. కానీ మీకు విషయం చెప్పనా? నాకెందుకు మీ అన్నయ్య కాస్త వింతగా ఉన్నారు. అస్తమానం నాతో ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయనకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా నన్ను సైట్ కొడుతున్నాడు. ఇంకా నిన్న టవల్తో పాటు స్వయంగా నా రూమ్లోకే వచ్చేశారు. కానీ అది కూడా పర్వాలేదు, నేను పడుకునేటప్పుడు నా ఫోటోల్ని తీశారు వితౌట్ మై పర్మిషన్. ఏమనిపిస్తోందంటే ఫోన్ ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు అనుకుంటా. తన్యా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీకేమైనా మతిపోయిందా? ఆయన మా అన్నయ్య. ఆయన ఎలాంటి వ్యక్తో నాకు బానే తెలుసు, సరేనా? ఎప్పుడు చూసినా మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు ఆయన. మరియు నాకంటే బాధ్యత ఎక్కువ ఆయనకి. ఎందుకని తప్పుగా మాట్లాడతావు? అలాగే ఇప్పుడే నీ మనసులో నుండి ఈ సందేహాన్ని అలాగే భ్రమని తీసేయి. ఇలాంటి అనవసరమైన సందేహాలు మంచి మంచి బంధాలను కూడా తెంచేస్తాయి. నువ్వు విను. అరే, ఒక పక్క నాకు డబ్బుల సమస్య, అలాగే ఇంకో పక్క నీ యొక్క పెద్ద టెన్షన్. పడుకో. అరే, నేను నీకు నార్మల్ గా చెప్తున్నానంతే. మరేంటి? నేను నాకు కనిపించే ఫీలింగ్స్ చెప్తున్నానంతే. నువ్వు మా అన్నయ్య మీద నిండా మోపుతున్నావు. నాకు అలాగే అనిపిస్తోంది. సరే, ఓకే, ఫైన్, సారీ. మీ అన్నయ్య చాలా మంచోడు, ఓకేనా? రిలాక్స్. పర్లేదే, గెలిచినందుకో ఇంత సంతోషం. ఇంకేంటి మావయ్య, గెలవడం కోసమే కదా మన ఆడేది. ఇంకా గెలవడమే కదా సంతోషం. అలాగా? ఏమైంది? హీరోయిన్కి వెళ్ళి వచ్చావు కదా. ఏం జరుగుతుంది? నెక్స్ట్ వీకే మార్చేశారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. అరే ఏంటిది? అసలు ఏంటి సమస్య? స్థలం మనదే కదా, మరి జడ్జికి తీర్పిస్తానికి ఏంటి సమస్య? ఒకవేళ చట్టపరంగా పని అవ్వకపోతే నేను వేరే ఒక దారిని వెతకాల్సి వస్తుంది. మేము ఇప్పుడే వస్తాం. నేనే గెలిచాను. ఇటు చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకో. మేమిక్కడ ఇద్దరమే ఉంటున్నాం, ఇంకా ఒంటరిగా ఉంటున్నాం. వాళ్ళు ఎప్పుడైనా నేను అటాక్ చేశారనుకో, మేమేం చేస్తాం చెప్పు? నువ్వు బయటే కదా ఉన్నావు, ఇంకా కోర్టులో కూడా కేసు జరుగుతుంది, సాల్వ్ అయిపోతుంది. దాంట్లో ఏంటి అరే సమస్య? అన్నయ్య, అంత త్వరగా అవ్వదు, నాకు తెలుసు కదా. ఇదే ప్రాబ్లం. నువ్వెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ అవ్వకు, అంతా సర్దుకుంటుంది. విషయం ఏంటో చెప్పు. అన్నయ్య, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవేళ ఆ ల్యాండ్ ప్రాబ్లం త్వరగా తీరితే నేను ఆ ల్యాండ్ అమ్మేద్దామని చూస్తున్నా. ల్యాండ్నా? నువ్వు ఎందుకు ల్యాండ్ అమ్మాలనుకుంటున్నావు? అన్నయ్య, నేను అక్కడ ఇల్లు కొన్నాను, దానికి వేరే లోన్ ఉంది. అలాగే రోజు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నాన్న కూడా ఇదే చెప్పారు నాకు, ఒకవేళ ల్యాండ్ అమ్మి ఆ లోన్ని క్లియర్ చేయమన్నారు కూడా. కానీ ఈ పరిస్థితుల్లో నాకు డబ్బులు అవసరం చాలా. నీ కష్టం నాకు అర్థమవుతుంది, నువ్వు టెన్షన్ అవ్వకు. నేనున్నాను కదా, నిన్నన్నిటినీ సెర్చ్ చేస్తాను, సరేనా? నీకు ఎంత అమౌంట్ కావాలో నాకు చెప్పు, నేను ఇస్తాను. లేదు, అది పెద్ద అమౌంట్. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ఇక్కడ ప్రాణాలతోనే ఉన్నానుగా, నేనన్నిటినీ మేనేజ్ చేసుకుంటాను. నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నాకు ఇది మాత్రం చెప్పు, నీకు ఇప్పుడు ఎంత డబ్బు కావాలని? సరే అయితే వచ్చే వారం నేను వెళ్తాను. మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ నాకు డ్యూటీ వేశారు కూడా. సో చూడండి, ఆ లోపల కుదిరితే బెటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీక్ నువ్వు ఊరికి వెళ్ళే ముందు బ్యాంకు వెళ్దాం, సరేనా? ఇక ఈ రికవరీ మ్యాటర్ ఫుల్గా ఫినిష్ చేసేద్దాం, ఓకే? పద వెళ్దాం. ఇప్పుడు నవ్వు. వావ్, నేను ఎక్కడ నిలబడినో చూడు. ఓ ఓకే, నేను ఇప్పుడు మీరు వేస్తాను. వేయండి. ఇప్పుడేమొస్తుందో చూద్దాం. ఓ 6. తానియా, రేపు పార్టీ చేద్దాం.
ఎందుకా సెలబ్రేషన్ మావయ్య? అరే నువ్వు వచ్చావు కదా, దీనికన్నా సంతోషమైన విషయం ఏంటి? ఒక నిమిషం మాట్లాడేసి వస్తాను. హలో, ఏంట్రా నీకు అంత ధైర్యం ఉందా? ఏదో గొడవ పడదామని వస్తున్నావు? నీ ఒక తమ్ముడు ఎక్కడ? వాడికేం కొమ్ములు పట్టిందా? ఇంటి లోపల దూరి కొడతాను, చెప్పే పెట్టు. అరే అసలు నీకు ఏమైంది? అలా అంతా ఏమీ జరగలేదు. నాకు తెలిసిన దగ్గర ఎవరో తప్పుకు చెప్పారు. నీకు నా గురించి బాగా తెలుసు కదా. ఒకవేళ నీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నువ్వు నాకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, కానీ భయపడ్డానని మాత్రం అనుకోకు. కానీ బంటి చెప్పాడు నీ యొక్క తమ్ముడైతే మా ఫ్రెండ్స్ని అంతా నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడని. అరే మీరు తప్పుగా అనుకుంటున్నారు. వాడు కొంచెం డ్రింక్స్ తాగాడు, అందుకే ఏదైనా మాట్లాడుంటాడు. వాడి బదులు నేను క్షమాపణ కోరుతున్నా. మొత్తంతా దిగిన తర్వాత వాడికి చెప్పే పెట్టు. తర్వాత ల్యాండ్ మాకే దొరుకుతుంది. ఏమైంది? ఎవరు? అరే ఏం లేదు, ఫ్రెండే. నేను చూసుకుంటానులే, నువ్వు రా. ఇప్పుడు నీ టర్న్. మ్, ఎంత కావాలి? మ్, 80 లక్షలు. 80 lakhs. 80 lakhs కాదు, నీకు ₹1,00,00,000 ఇస్తాను. ₹1,00,00,000. కానీ ఒక కండిషన్. కండిషనా? ఎలాంటిది? చెప్పమంటావా? అరే చెప్పండి, దీంట్లో ఏముంది? నాకు ఒక వారానికి తానియాతో రాత్రులు గడపాలి. ఇక నీకు తెలుసా, నాకేమనిపిస్తుందంటే తానియా కూడా నన్ను ఇష్టపడుతుందని అనిపిస్తుంది. నేను మాట్లాడేదంతా విని నవ్వుతుంది. అదేంటంటే నా చిన్న చిన్న జోక్స్, ఇంకా నేను మాట్లాడే మాటలు చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది. తను చాలా అందమైన అమ్మాయి. ఇక నీకు చాలా బాగా తెలుసు కదా నేను ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఇష్టమైన అమ్మాయి నాకు దొరకనే లేదు. ఇక ఇప్పుడు నాకు నచ్చింది తానియా. ఇక నువ్వు మహాభారతం చూసావు కదా, దాంట్లో కూడా 5 పాండవులు ఒకే ఒక పెళ్ళాం తెలుసుగా. ఇక మన ఇద్దరం అన్నదమ్ములం. ఒకే పెళ్ళంతో ఉండలేవా ఏంటి? ఆ? ఇక్కడున్న మొత్తం ప్రాపర్టీని ఇక నాకు తెలుసు. తను కూడా ఈ రిలేషన్షిప్కి ఎప్పుడు నో అయితే చెప్పదు. నాకు నమ్మకం ఉంది తనకు నేనంటే ఇష్టం. నోరు మూసేయ్. ఇంకోసారి నీ దరిద్రపు నోరు నుండి నా పెళ్ళం పేరైతే చెప్పుకును. నిన్ను నా అన్నయ్యని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. నువ్వు ఎప్పుడో చావాల్సినోడివి. అరే వినేసి వెళ్ళరా. అరే విను, 1,50,00,000 తీసుకో కావాలంటే. అలా నేను ఏం చెప్పానని? ఏమైంది? నా చెయ్యి వదలండి. ఎందుకు నువ్వే కొట్టుకుంటున్నావు? నేను చెప్తాను. ఆయన ఎందుకు అలా కొట్టుకుంటున్నా నేను చెప్తా. నిన్న రాత్రి ఏం చేశాడు తెలుసా? నేను తెలియకుండా మాట్లాడాను తమ్ముడు, నన్ను క్షమించు. నిన్న రాత్రి కాస్త ఎక్కువగా తాగాను. నేను ఎలా ఎట్లా మాట్లాడానో నాకే అర్థం కాలేదు అసలు. నన్ను క్షమించు. నువ్వు చేతులిచ్చి నమస్కరించుకుంటున్నా. నేను ఎలా ఈ తప్పు చేయగలను చెప్పు? నేను ఎలా మాట్లాడగలను? అది ఈ ఇంటి కోడల గురించి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించు. నన్ను దయచేసి క్షమించు. నేను వేడుకుంటున్నాను. మనుషులు తప్పు చేస్తారు. వాడు తాగాడు. తాగిన తర్వాత వాడు ఏం మాట్లాడుతూ నీకేమన్నా తెలుసా? నీ అన్న మాటలు ఎట్లా నువ్వు తప్పుగా తీసుకుంటావు? వాడేం చెప్పాడు?
వాడు మొత్తంలో చెప్పాడు. వాడు తాగకుండా ఉంటే ఇలాగ మాట్లాడుంటాడా? చూడు, నా మాటని వాడిని క్షమించేసాయి. సరే, మీ అన్నయ్యకు ఒక హగ్ ఇవ్వవా? వీరేందర్, దీంట్లో 25 lakhsగా 4 చెక్కులు ఉన్నాయి. థ్యాంక్ యూ. మేము ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం ఈయన నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. పర్లేదు, చాలా మంచి విషయం. హ, సరే, మీరెందుకు నడిచి వెళ్తున్నారు? ఇది నా బండి తాళం. వెళ్ళి తిరిగి రండి. లేదు, పర్లేదు, ఏం అవసరం. అరే తీసుకో, పర్లేదు, వెళ్ళు. సరేనా? బాయ్ మావయ్య. శవాన్ని ఎవరు మొదట చూసింది? నేనే సార్. పడ్డాను. అవును సార్. సార్ డీటెయిల్గా చెప్పు. సార్, నేను పొద్దునే జాగింగ్ అని బయలుదేరా. వెళ్ళేటప్పుడు అన్నని తీసుకెళ్దాం అనుకున్నా. నేను ఆయన ఒక రూమ్కి వెళ్తే ఆయన అక్కడ లేడు. పైన రూఫ్కి వెళ్ళి కూడా చూసా, అక్కడే లేడు. మీకెవరి మీద డౌట్ ఉంది? సార్, ఇక్కడ 2 కుర్రోళ్ళు ఉన్నారు చుట్టుపక్కన, మనీష్, వికాస్. వాళ్ళకి మాకు కోర్టులో ల్యాండ్ ప్రాబ్లం అనేది ధీటుగా వెళ్తుంది. నాకెందుకు వాళ్ళే చేశారనుకుంటా. సార్, నేను ఇక్కడికి వచ్చి 10-15 రోజులు అవుతుంది. మనీష్, వికాస్ ఇద్దరు చాలా చికాకు చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్నోసార్లు చంపేస్తానని బెదిరించారు. అది నా స్వయాన చెవుల్లో విన్నాను సార్. కాలనీ ఉన్న వాళ్ళు కూడా విన్నారు. సార్, నాకు న్యాయం కావాలి సార్. నేను ఇంట్లో చెప్పేసి వచ్చాను, వాళ్ళు రాగానే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయమని చెప్పి. వాళ్ళని అన్ని చోట్ల వెతకండి. కాల్ డీటెయిల్స్, మొబైల్ లొకేషన్ అంతా ట్రేస్ చేయండి. నాకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు దొరకాలి. వాడు నా పెద్ద కొడుకు. నేను ఇంకా ఎవరితో జీవించేది బాబు? దయచేసి మీరు ఇలా ఏడవకండి నాన్న. నేనున్నాను కదా. నేను తాన్య నెక్స్ట్ వీక్ వస్తాము. ఆ తర్వాత తాన్య మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. సరేనా? మీరు మర్చిపోకుండా మందులు వేసుకోండి. ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. ఇక వెళ్తా. సో ఎక్కడికి బయలుదేరుతున్నావు మిస్టర్? సార్, అది మినిస్టర్ యొక్క డ్యూటీ వేశారు. సో ఇవాళ ట్రైన్ సార్, అందుకనే నేను వెళ్ళాల్సి వచ్చింది. పోవచ్చు, కానీ మాతో కూడా. యాదవ్, ఇతనికి ఆ వీడియో చూపించు. ఆ రోజు వీడు రాత్రి చేసింది చూద్దాం. చూపించు, చూడు. నువ్వేం చేసావో చూడు. ఎందుకు నీ సొంత అన్ననే చంపావు?
సార్ ఆ వ్యక్తి చాలా చెడ్డోడు సార్. అసలు తాన్యని చెడు దృష్టితో చూశాడు సార్. ఇదిగో చూడు మీ అన్నయ్య మొబైల్. ఇందులో ఎంత అసహ్యంగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసారో చూడు చూడు. నేను చెప్పాను కదా ఎవరో నన్ను ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారని, కానీ నువ్వు ఇది ఎప్పుడు నీ భ్రమ 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 అని నన్ను అంటూనే ఉన్నావు. ఇప్పుడు చూసావా అతను ఎలాంటి వాడని? నా ఫొటోస్ వీడియోస్ ఛే! సార్ ఆయన నా భార్య తాన్యని ఎప్పుడు చూశాడని తెలిసిందో నాకు బొర్రెం పనిచేయలా. దాక్కుని ఫొటోస్ మరియు వీడియోస్ తీస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు ఎలా సార్ తట్టుకోగలను? నాకేమనిపించిందంటే ఆయన తాన్యతో ఒకవేళ తప్పుగా నడుచుకుని ఉంటే, అందుకని సార్ నేను ఆయన చంపా. సార్ నా వల్ల కంట్రోల్ చేయలేకపోయిన నా కోపాన్ని. వాడిని అరెస్ట్ చేయి. రావా రమ్మన్నాను కదా. సార్ ప్లీజ్ ఏమన్నా సార్. చేతులు మాట్లాడు. రారా, చెప్తున్నా సార్, కదా. మావయ్య గారు